విశ్వవిద్యాలయంలో నా శిష్యుడిగా స్క్రీన్ ప్లే క్లాసులు నేర్చుకున్నాడు, డైరెక్షన్ కోర్సులు నేర్చుకునే ఆ పిల్లలు ఇవాళ ఇంత ఎదిగిపోయి ఆ సినిమా తీయటం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే, సినిమా అంటే ఏంటో తెలియకుండా మేము అందరం వచ్చాం, కానీ సినిమా అంటే ఏంటో తెలిసి ఇప్పుడు పిల్లలు వస్తున్నారు. అంటే స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలిసి వస్తున్నారు, పాత్ర అంటే ఏంటో తెలిసి వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో కానీ, మా రచయిత సంఘం పక్షాన కానీ, దర్శకుల సంఘం పక్షాన కానీ ఇలాంటివి నేర్చుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని నేను నిర్మాతల మండలి కార్యదర్శి గారు ఇక్కడే ఉన్నారు, ప్రధాన కార్యదర్శి గారు, ఆయనకు చెప్తున్నా, మీరు ఒక కన్నేయండి మా పిల్లల మీద. అద్భుతమైన టాలెంట్ ఉన్న పిల్లలు మీకు ఈ క్లాసుల్లో మీకు లభిస్తారు. అంచేత ఇతను శంకర్ గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. రేపు కాజాని మీరు చూస్తారు. అతను భవిష్యత్తు సినిమా దర్శకుడిగా, రచయితగా ఎంత పేరు పొందబోతున్నాడో ఇవాళ నేను చెబుతున్నాను మీకు. అతన్ని మీరు చూడబోతున్నారు. సోదరులందరికీ కూడా శుభోదయం. అయితే భాష కాజా అయితే నాకు బాగా పరిచయము. తను శాపగ్రస్తులు అనే ఒక నాటకం రాసి రాష్ట్ర నంది అవార్డు పొందిన ఒక మంచి రచయిత. అట్లాగే చాలా సినిమాలకు సహాయ దర్శకుడుగా పనిచేశాడు. ఇప్పుడు ఈ సినిమా తనే స్క్రిప్ట్ వేసుకొని తనే డైరెక్షన్ చేసి మన ముందుకు రాబోతున్నాడు. మీరందరూ కూడా ప్రేక్షకులు మీరు అందరూ సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా తన నుంచి ఒక మంచి సినిమా అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన శాపగ్రస్తులు నేను చూసి 2-3 సార్లు కంటితడి పెట్టాను. అంత అద్భుతంగా రాశాడు. మాకొక మాట కూడా నిజంగా హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. చాలామంది ఒక అర్ధనారీశ్వరులు వీళ్ళని చూసినప్పుడు కొంత వెటకారంగానో లేకుంటే ఒక హేళన భావంతోనో చూస్తారు. కానీ శాపగ్రస్తుల నాటకం చూస్తే, వాళ్ళని చూస్తే చాలా గౌరవం ఏర్పడుతుంది, చాలా ప్రేమ అభిమానం ఏర్పడతాయి. అంత మంచి నాటకము. ఆ నాటకంతో చాలా మంది మనసులు దోచుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమాతో డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో తన ఎంట్రీకి ఒక పునాది వేసుకొని, ఎంట్రీకి తనదంటూ ఒక శైలిని, తనదంటూ ఒక మార్కుని, తనదంటూ ఒక సినిమా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను నిజంగా కూడా అంత మంచి రైటరు. కాబట్టి డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అతిథులు పరశుడి గోపాలకృష్ణ గారు, ఎన్ శంకర్ గారు, ప్రసన్న గారికి ధన్యవాదాలు. ఈ సినిమా టాటా ఫాంగోపర్మ షూట్ అయిపోయిందండి. మోస్ట్లీ November 30 వరకు మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. November 28 ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టు మై ప్రొడ్యూసర్ బొక్క నరేందర్ రెడ్డి గారు. వెరీ సూన్ సినిమా తోటి మనం మాట్లాడుకోవచ్చు. మరి అంటే 2-3 అంటే ఆల్మోస్ట్ నంది అవార్డ్స్ గెలిచాడు. ఐ థింక్ ఈ సినిమా సారీ అంటే నంది అవార్డ్స్ గ్రహీత. ఐ థింక్ ఈ సినిమా నంది అవార్డు కంటే కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవుతుంది. నాకు ఫస్ట్ సెలబ్రిటీ గురించి ఒక కాన్సెప్ట్ ఉందని అట్లా అని చెప్పారు. సో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ రియలీ అంటే వెరీ ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. యూజువల్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండే తెలుగు సినిమాలో ఉండే అన్నీ ఉంటూ ఒక విభిన్నమైనటువంటి అంశాన్ని ఎంచుకున్నారు. దట్స్ రియలీ అప్రిషియేట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం దాంట్లో కంప్లీట్ స్క్రీన్ ప్లేలో కూడా బాగా చేసుకున్నారు. అండ్ దట్ వాజ్ రియలీ అంటే అప్పుడు దెన్ ఐ థాట్ ఎగ్జైటెడ్ దెన్ లెట్స్ వర్క్. అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని ఆలోచించకుండా ఒక మంచి స్టోరీని, ఒక మంచి దానికి ఒక విజువల్లీ నా కంట్రిబ్యూషన్ నేను చేయాలి అని నాకు అనిపించింది. పాషా ఖాజా definitely he will be a wonderful director in future. I think with this film, I think he's launching his debutant is really interesting film. Like and even theater lo enta aithe success ayadu antakante huge success cinema lo aithe nenu I was heartfully expecting.
this film was really and the working environment was good actually, and especially Nagesh, and most of the friends actually, Nagesh executive Gani, Shani, his contribution towards film, and actors.